నమః, శ్రీ మహాసరస్వతి నమః, శ్రీ గురుపాదికాభ్యో నమో నమః. మన మారుతి కాలనీలో వచ్చేసి ఉన్న శ్రీ బాల గణపతి వారి సన్నిధానంలో 5 రోజులు కూడా చాలా చక్కగా పూజ నిర్విఘ్నంగా పూర్తి జరుగుతుందండి. అలాగే మన కమిటీ సభ్యులు కూడా చాలా చక్కగా ఉత్సాహంగా ఆనందంగా చేస్తున్నారండి. ఇవాళ పంచమ రోజు అంటే 5వ రోజు ఇవాళ గణపతికి 5వ రోజు కారణం వాళ్ళ ఉదయం గణపతికి పూజ పూర్తయిందండి. అది ఏ పూజ అంటే సిద్ధి బుద్ధి సమేత శ్రీ కళ్యాణ గణపతి గానామృత విశేషంగా పూజ జరగడం అయిందండి. మరికొద్ది క్షణాల్లో పూజ కూడా గానామృతం మొదలవుతుందండి. ఈ గానామృతం చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, అన్ని కూడా బాగుంటాయండి. అలాగే మన కుటుంబంలో ఏదైనా కలహాలు కానీ ఏదైనా ఉన్నా కూడా అవన్నిటి కూడా పోయి మనకి నరఘోష నరదిష్టి దుష్టిదోష కూడా పోతాయండి. చక్కగా ఈ ధ్వని వల్ల చాలా శబ్దాలు భూత ప్రేత పిశాచులన్నీ కూడా వెళ్ళిపోతాయండి. ఈ రోజు చాలా చక్కని రోజు. ఇవాళ అష్టమి దుర్గాష్టమి 2 కూడా కలిసి వచ్చినాయి కాబట్టి బుధవారం కూడా కలిసి వచ్చింది కాబట్టి గణపతికి బుధవారం అంటే చాలా ఇది బుధవారం ప్రీతి గణపతి అని చెప్పి అన్నారు. మనకి ప్రథమ పూజ్య గణాధిప ఎందుకు అంటే కలియుగంలో చండీ అమ్మవారికి మనం ఎంతగానో చక్కగా చేస్తామో అలాగే గణపతికి కూడా చాలా చక్కగా మనం చేస్తాము. ఎందుకంటే విఘ్నాధిపతి ఆయనకే ఇచ్చారు కాబట్టి మనం ఏ కార్యక్రమం చేసినా ఏ వ్రతం చేసినా కూడా ఏ నోమం చేసినా కూడా ముందుగా మనం చేయాల్సింది ఎవరికైనా అంటే గణపతికి. ఈ గణపతి పూజ చేస్తేనే మనకి ఏదైనా అరుగురా అన్నమాట. ఇప్పుడు చిన్నప్పుడు మనం ఒదుగుతాం, మనం పుడతాం, పుట్టిన తర్వాత పెరుగుతూ యుక్త వయసు వస్తుంది అనమాట. తర్వాత గణపతికి కూడా అంతే అనమాట. ముందుగా గణపతి పూజ చేస్తారు, తర్వాత ఏదైనా చేస్తారు. ఈ పంచమ రోజు చాలా విశేషం. దుర్గాష్టమి బుధవారం అండి. జై హింద్. గణేష జయ జయ గణేష. ఇది మారుతి కాలనీ హై స్కూల్ రోడ్ పట్టమట మారుతి కాలనీలో 3వ సారి జరుపుకున్నాం వినాయక చవితి. శ్రీ గజానన్ యూత్ మాది. ఇక్కడ డైలీ పూజలు జరుగుతాయి పొద్దున సాయంత్రం. అలాగే 13వ తారీఖు సాయంత్రం కూడా కుంకుమ పూజ ఉంది. 15వ తారీఖు అన్నదానం, ఆ రోజు లడ్డు వేలం పాటు కూడా, 18వ తారీఖు ఊరేగింపు. భక్తులందరూ రావాలి. అన్నదానం 3000 మందికి జరుపుకున్నాం. మాకు చాలా మంది స్పాన్సర్స్ వచ్చారండి. అలాగే మా వినాయకుడికి కానీ, మా ఊరేగింపు రోజు జరిగేవి కానీ, అన్నదానం రోజు జరిగే కానీ మా స్పాన్సర్లందరికీ, మా దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే మేము ఊరేగింపు రోజు కూడా డీజే తీన్మార్ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు పెట్టాం. ఇంకా పోలీస్ శాఖ వాళ్ళకి కూడా చాలా మంది కూడా సహకరించిన వాళ్ళకి చాలా ధన్యవాదాలు. ఇలాగే ఇంకా ముందుకు సాగుతూ ఉంటుంది.